సార్ ఈరోజు పులివెందుల్లో మొదటిసారి ఉప ఎన్నికలు జరగడం చూసాం. కానీ రెండు పార్టీలు కూడా ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నాయి. డబ్బులు వంచారన్నారు, అలాగే ఓట్లను బెదిరించారన్నారు. ఇలా చాలా రకాల ఆరోపణలు చూసాం మనం. సో మొత్తానికి పోలింగ్ ముగిసింది కాబట్టి పోలింగ్ ఎలా ముగిసింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మామూలుగా నాకు ఏదో ఇట్లా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లు గుర్తొచ్చినాయి. జమ్మూ కాశ్మీర్లో చాలా కాలం పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల. చాలా ఏదో అదంతా ట్రబుల్డ్ స్టేట్ కదా. అట్లా ఉగ్రవాదులు ఉంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు దాడులు చేస్తారు, వాళ్ళు పోలింగ్ ఆపేస్తారు, ఈ హింస చెలరేగుతూ ఉంటుంది. ఈ అన్ని కారణాలతోటి ఇప్పుడు మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అవి ఏమి పెడతాంలే అని చెప్పి చాలా సంవత్సరాల పాటు వాయిదా వేసుకుంటూ వచ్చారు. జమ్మూ కాశ్మీర్ స్టేట్ బడ్జెట్ని కూడా పార్లమెంటే ఆమోదించి పంపించేది. ఆ బడ్జెట్ మామూలుగా నడిచేది. చాలా కాలం తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు కూడా తీవ్రవాదులు దాడి చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ పోలీసులు అడ్డుకున్నారు, భారీ ఎత్తున అడ్డుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలాగా అప్పుడు పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సైన్యం కూడా అందులో మోహరించి చేశారు. నాకు ఇవాళ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చూసిన తర్వాత కాశ్మీర్లో ఆ రోజు జరిగిన అసెంబ్లీ ఎన్నికలే గుర్తొచ్చినాయి. అంటే అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు, ఉగ్రవాదులే పరిపాలించారు మొత్తం. అంటే వాళ్ళ కబ్జాలో ఉండేది. అడ్మినిస్ట్రేషన్ ఉన్నా కానీ నేను చెప్తున్నది 370 అధికరణ రద్దుకు ముందర సంగతి. ఇప్పుడు కాదు. ఇప్పుడు జమ్మూ వేరుంది, కాశ్మీర్ వేరుంది, లడాక్ వేరుంది. అంతకుముందు ఉమ్మడి కాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నప్పుడు సైన్యాన్ని మోహరించారు, సరిహద్దు భద్రతా దళాలను దించారు, స్థానిక పోలీసుల్ని గేరప్ చేశారు. ఇంత కష్టపడి అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా దాదాపుగా అటువంటి పరిస్థితులే మనం చూసాం. ఇంతకాలం 30 సంవత్సరాల తర్వాత అక్కడ స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ వైఎస్ బ్యాచ్, ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళే ఓట్లు వేసుకునేవాళ్ళు. ప్రజాస్వామ్యం లేదు, మన్ను మశానం ఏమీ లేదు అక్కడ. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన పులివెందులని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇట్లా చేతులు అడ్డం పెట్టి కాపాడి ప్రజాస్వామ్యానికి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ రోజున ప్రజలు వచ్చి స్వేచ్ఛగా తమకి కావలసిన పార్టీకి ఓట్లు వేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్య విజయం. వైఎస్ కుటుంబం ధృతరాష్ట్ర కౌగిలి నుంచి దీన్ని బయటపడేశారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలందరూ వచ్చి ఓట్లు వేసుకున్నారు. వాళ్ళకి ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీకి ఓట్లు వేసుకున్నారు. కానీ మీరు ఏవైతే చెబుతున్నారో ఆ పరిస్థితులు అక్కడ పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ కేవలం వాళ్ళు స్లిప్పులు లాక్కొని మొత్తం దొంగ ఓట్లు వేయించుకున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు బేసిక్ పాయింట్ ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు ఈ వైఎస్ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళ ఆధీనంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కానీ, అది తల్లి కాంగ్రెస్, ఇది పిల్ల కాంగ్రెస్ కదా. తల్లి కాంగ్రెస్లో కానీ పిల్ల కాంగ్రెస్లో కానీ అక్కడ ఎన్నికలు అనేవి జరగలేదు. వాళ్ళు ఎంతసేపటికి వీళ్ళు ఈ వైఎస్ కుటుంబం వాళ్ళు ఏం చెబితే అదే వేదం, అక్కడ అదే రాజ్యాంగం. దాన్నే రాజారెడ్డి రాజ్యాంగం అనేది దాన్నే. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఈ మొత్తం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల్ని ఆపి పోలింగ్ని నిర్వహించటం ఎంత కష్టమైందో ఆ రోజున సైన్యానికి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కూడా అంతే కష్టం ఎదురైంది. ఈ అల్లరి మోకలు ఊరుకోరు కదా. అసలు డివిఎస్ గారు, నేను ఒక పోస్ట్ చూశాను. నేను
వాడెవడో ఒకడు వచ్చి ఎల్లో టీ షర్ట్ వేసుకొని వాడు డబ్బులు పంచుతున్నట్టు ఒక ఫోటో పెట్టారు ఈ వైసీపీ ఈ సోషల్ మీడియాలో. పెడితే నేను అనుకున్నా తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా డబ్బులు పంచుతున్నారేమో అనుకున్నా. తీరా చూస్తే అది ఏంటో తెలుసా, మీకు ఆ ఫోటో చూపిస్తాను. జగన్ మీడియా పెట్టింది, వాడెవడో పెట్టాడు ఎల్లో షర్ట్ టీ షర్ట్ వేసుకొని డబ్బులు పంచుతున్నాడు కారులో ఉండి. వాడు ఒక 100 కిలోలో 200 కిలోలో బరువు ఉన్నాడు. ఇటువంటివన్నీ ఎక్కడ చూడలేదే నేను అనుకున్నా. మేము కూడా బరాబర్ పసుపు రంగు చొక్కాలు వేసుకొని డబ్బులు పంచుతున్నాం, అందరినీ పట్టుకుంటాం, తెలుగు తమ్ముళ్ళు ఈ డబ్బుల కోసం ఎగబడ్డారని చెప్పి ఆడెవడో పెట్టాడు. ఇది ఏంటి, ఇది నిజమా కాదా అని చూస్తే అది ఎక్కడో ఉత్తరప్రదేశ్లో జరిగింది. అది ఉత్తరప్రదేశ్ సేమ్ ఫోటో అనమాట. మీరు చూసుకోండి, అదే ఫోటో పెట్టాడు వాడెవడో, పైన తెలుగులో కామెంట్ పెట్టాడు. అది యాక్చువల్గా ఇది ఉత్తరప్రదేశ్ది, పైన హిందీలో కామెంట్ ఉంటుంది. అంటే ఎల్లో షర్ట్ టీ షర్ట్ వేసుకున్నాడు కాబట్టి వాడు తెలుగుదేశం వాడు డబ్బులు పంచుతున్నాడు, అక్కడ తెలుగుదేశం వాళ్ళందరూ ఎగబడ్డారు, తొక్కిసలాట జరిగింది అని చెప్పి వాడెవడో ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. వాడెవడో కాదు, ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ తయారు చేసింది ఇది. అంటే ఇంత దారుణమైన ప్రచారాలు చేయటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వాళ్ళకి తిరిగే లేదు అని నిరూపించే ఫోటో ఇది. అంటే ఇంత దారుణంగా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు అంటే అక్కడ వాస్తవ పరిస్థితి ఎట్లుందో మీరు ఆలోచించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.